హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసికి కూడా అతను నచ్చితే ఈ పెళ్ళి అయిపోయినట్టే అని ఖుషి పాప సిద్ధుకి చెప్తూ ఉంటుంది. తులసికి పెళ్లి చూపులా అని సిద్ధు షాక్ అయ్యి వెంటనే పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్తాడు. ఇక అప్పుడే పెళ్లి కొడుకు నరేష్, తులసి ఇద్దరు కూడా రూమ్లో నుంచి బయటకు వస్తారు. అమ్మ తులసి, అబ్బాయితో మాట్లాడావా అని సీనయ్య అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి నన్ను ఒకటే ప్రశ్న అడిగిందండి, అందుకు నేను ఓకే చెప్పాను అని పెళ్లి కొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు. మరి అబ్బాయికి ఓకే, అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చాడా అని వాణి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మీ అందరి ఇష్టమే నా ఇష్టం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆ మాటను సిద్ధు వింటాడు. సిద్ధు కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక అమ్మాయికి అబ్బాయికి ఓకే కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పి సంతోష్ అంటాడు. అవునండి, త్వరగా ముహూర్తాలు పెట్టుకుందాం, నేను అమెరికా వెళ్ళిపోవాలి, నాకు ఎక్కువ టైం లేదు అని పెళ్ళికొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు. సరే బాబు, రేపు మా పంతులు గారికి మీ జాతకం అమ్మాయి జాతకం ఇస్తాము, పంతులు గారే మంచి ముహూర్తం చూసి చెప్తారు అని సేనయ్య చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి పెళ్ళికొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి పెళ్లికి ఒప్పుకోవడంతో సిద్ధు కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. సిద్ధు ఏం మాట్లాడకుండా అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఖుషి పిలుస్తూ ఉంటుంది. ఖుషి మాటను కూడా పట్టించుకోకుండా సిద్ధు బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు నేను బయలుదేరుతాను అని పెళ్ళికొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు. అమ్మయ్య, తులసి పెళ్ళి సెట్ అయిపోయింది, నాకు కమిషన్ వస్తుంది అని సంతోషపడుతూ ఉంటాడు. ఇక సీనయ్య వాళ్ళు, ఒరే సంతోష్, ఎన్ని రోజులకు ఎంత మంచి పని చేసావురా, తులసికి మంచి సంబంధం తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి నాన్న అలా అంటున్నారు, నాకు బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను ఎప్పుడూ బాధ్యతగానే ఉంటాను. ఎన్నో రోజుల నుంచి తులసికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, ఇన్ని రోజులకు సెట్ అయింది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. తులసి, జానువే లక్కీ ఫెలో అనుకున్నాను, జానుని మించి నువ్వు ఇంకా లక్కీ ఫెలో, అమెరికా వెళ్ళిపోతున్నావు త్వరలో అని చెప్పి వాణి, కీర్తి ఇద్దరూ కూడా తులసిని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకా తులసి బాధపడుతూ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మ తులసి, ఏంటి అలా ఉన్నావు, అబ్బాయి నీకు నచ్చలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఖుషి పాప గురించి అతనికి చెప్పావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి మాట్లాడదామనే అతన్ని లోపలికి తీసుకెళ్ళానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మరి ఏమన్నాడమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఖుషి మీ కూతురు, ఇక మీదట మన కూతురు అన్నాడమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నిజంగా అబ్బాయి చాలా మంచివాడు అనుకుంటమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సిద్ధు బాధతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక కనిష్క జీడిపప్పు ఉప్మా చేసి, అంకుల్ ఉప్మా చేయటం పూర్తయిపోయింది, సిద్ధుని త్వరగా రమ్మని ఫోన్ చేయండి అని కనిష్క చెప్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు ఇంట్లోకి బాధపడుతూ వస్తూ ఉంటాడు. అదిగో సిద్ధువే వస్తున్నాడమ్మా, సిద్ధుకే జీడిపప్పు ఉప్మా పెట్టు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కనిష్క సిద్ధు సిద్ధు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సిద్ధు పలకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సిద్ధు, నీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, తిందుగాని రా అని కనిష్క పిలుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు కనిష్క మాటను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటంకుల్, సిద్ధుని పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. బయట నుంచి ఇప్పుడే వస్తున్నాడు కదమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తాడులే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు తన రూమ్లోకి వెళ్ళి, తులసి పెళ్లి కొడుకు నాకు నచ్చాడు అని చెప్పిన మాటను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. నా ప్రాణం నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని సిద్ధు అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి, ఒరే సిద్ధు, ఏంట్రా పిలుస్తుంటే పట్టించుకోకుండా వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటో చెప్పండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కాస్తైనా తెలుసా అని బసవరాజు అంటాడు. ఏం జరుగుతుంది నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నీకు కనిష్కకు నిశ్చితార్థంరా అని చెప్పి బసవరాజు చెప్తాడు. ఆ మాట వినగానే సిద్ధు షాక్ అవుతాడు. అక్కడ తులసి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలా సైలెంట్గా ఉంటాడు. ఏంట్రా సిద్ధు, త్వరగా రెడీ అయ్యి కిందికి రారా, అక్కడ మునిస్వామి కుటుంబం మన కోసం ఎదురు చూస్తూ ఉంది, నిశ్చిత తాంబూలాలు మార్చుకుందాంరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు బాధతో సరే నాన్న అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. అదిగో అల్లుడు గారు కూడా వస్తున్నారు అని మునిస్వామి చెప్తూ ఉంటాడు.
ఇక కనిష్క పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్ళి, సిద్ధు నీకు జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టమంట కదా, ఇక పెళ్ళైపోయిన తర్వాత నీకు నేను రోజు జీడిపప్పు ఉప్మా చేసి పెడతాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం మాట్లాడు, ఒరే సిద్ధు రారా ఇలా కూర్చో అని చెప్పి బసవరాజు అంటాడు. పంతులు గారు ఇక అబ్బాయి వచ్చాడు కాబట్టి నిశ్చితాంబూలాలు మార్చుకుందాం అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. అయ్యా అబ్బాయి పక్కన అమ్మాయిని కూడా కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక కనిష్క వెళ్ళి సిద్ధు పక్కన కూర్చుంటుంది. నీలిమ, సిద్ధు ఏంటి అసలు తులసిని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పి ఇప్పుడు కనిష్క పక్కన అలా కూర్చున్నాడు. మామయ్య గారు సిద్ధుని ఏదైనా చెప్పి బలవంతంగా ఒప్పించుంటారా, అలా ఒప్పించినా కూడా సిద్ధు ఒప్పుకోడే అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మునుస్వామి గారు మీరు బసవరాజు గారు నిశ్చితాంబూలాలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక బసవరాజు మునుస్వామి ఇద్దరు కూడా నిశ్చితాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. కనిష్క సిగ్గుపడుతూ ఉంటుంది. సిద్ధు మాత్రం బాధతో అలానే కూర్చొని ఉంటాడు. ఇక తాంబూలాలు మార్చుకోవడం పూర్తయింది కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక కనిష్క కంగారుగా ఉంగరం తీసుకొని సిద్ధు వేలికి పెట్టేస్తుంది. సిద్ధు నాకు కూడా ఉంగరం పెట్టు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. సిద్ధు మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు కనిష్క వేలికి ఉంగరం పెట్టరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు కనిష్క వేలికి ఉంగరం పెడతాడు. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు దండలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక కనిష్క చాలా సంతోషంగా దండలు తీసుకుంటుంది. సిద్ధు నువ్వు కూడా తీసుకో అని చెప్పి సిద్ధు కూడా దండిస్తుంది. ఇక కనిష్క చాలా సంతోషంగా సిద్ధు మెడలో దండ వేస్తుంది. సిద్ధు నాకు కూడా దండ వేయి, ఇక మన నిశ్చితార్థం పూర్తయిపోయినట్టే, అంటే మన ఇద్దరికి సగం పెళ్ళి అయిపోయినట్టే అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక కనిష్క సంతోషంగా సిద్ధు మెడలో దండ వేస్తుంది. ఇక సిద్ధు కూడా కనిష్క మెడలో దండ వేస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తులసికి నేను బాగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాను, అందుకే అది భయపడిపోయి సిద్ధుని రిజెక్ట్ చేసినట్టుంది, అందుకే సిద్ధు నాతో నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మునిస్వామి గారు ఇంతటితో నిశ్చితార్థం పూర్తయింది, అబ్బాయి అమ్మాయి పెద్దలకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. రాసిద్దు మామయ్య అత్తయ్యకు నమస్కారం చేసుకుందాం అని కనిష్క బసవరాజు కాళ్ళ దగ్గరకు వెళ్ళి బసవరాజు కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. సంతోషంగా ఉండు తల్లి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అలాగే మా అమ్మ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుందాం రాసిద్దు అని కనిష్క సిద్ధుని లాక్కొని వెళ్ళి మునిస్వామి కాళ్ళ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. సంతోషంగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం కలిసి ఉండండి అని చెప్పి మునిస్వామి ఆశీర్వదిస్తాడు. ఇక పంతులు గారు వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం పూర్తయిపోయింది, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టాలో కూడా చెప్పండి అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు. అయ్యా అబ్బాయి అమ్మాయి జాతకాలు ఇస్తే జాతక బలాలను బట్టి ముహూర్తం ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. పంతులు గారు ఇదిగోండి సిద్ధు జాతకం అని బసవరాజు అంటాడు. కనిష్క జాతకం ఇదిగోండి పంతులు గారు అని చెప్పి మునిస్వామి అంటాడు. ఇక నిశ్చితార్థం పూర్తయిపోయినట్టే, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా బాధపడుతూ తన రూమ్లోకి వెళ్తాడు. ఇదేంటి సిద్ధు ఇంత డల్గా ఉన్నాడు, ఆ తులసి రిజెక్ట్ చేయడం వల్లేనా, ఏదైతే ఏంట్లే నాకు సిద్ధుకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే, ఇక సిద్ధుని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేవరు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు వెనకే నీలిమ కూడా సిద్ధు రూమ్కి వెళ్తుంది. ఇంకా సిద్ధు బాధపడుతూ ఉండటం నీలిమ చూస్తుంది. సిద్ధుకి ఏమైంది, అసలు కనిష్కతో ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ సిద్ధు ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అదేంటి సిద్ధు తులసిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పావు, ఇప్పుడు తులసిని కాదని కనిష్కతో నిశ్చితార్థం చేసుకున్నావేంటి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. సిద్ధు ఏం మాట్లాడు, ఏంటి సిద్ధు నువ్వు కూడా డబ్బు మనిషివేనా, తులసిని పెళ్లి చేసుకుంటే ఏమీ రాదు, కనిష్కను పెళ్లి చేసుకుంటే బాగా డబ్బు వస్తుందని ఆశపడ్డావా ఏంటి అని నీలిమ అడుగుతూ ఉంటుంది. వద్దు వదిన అలాంటి మాటలు మాట్లాడొద్దు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి ఏం జరిగిందో చెప్పు సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటుంది. తులసికి పెళ్లి చూపులు అయిపోయాయి, తులసికి అబ్బాయి నచ్చాడని చెప్పటం విన్నాను, అందుకే బాధతో ఇంటికి వచ్చేశాను వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. జరిగింది పెళ్లి చూపులు మాత్రమే కదా సిద్ధు, పెళ్ళి కాదు కదా, నువ్వు అప్పుడే తులసికి నీ ప్రేమను చెప్పాల్సింది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఏమో వదిన తులసికి అసలే నేనంటే చాలా కోపం, నన్ను చూస్తే రౌడీ అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు తన పెళ్లి చూపుల్ని చెడగొడితే తను ఎలా బాధపడుతుందో అని చెప్పి నేను ఏం మాట్లాడకుండా వచ్చేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయ్యో సిద్ధు
తులసి నిన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. నిన్ను కాకుండా మరెవరినైనా పెళ్లి చేసుకుంటే తులసి సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? తులసిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడో చెడ్డవాడో ఆ విషయాలన్నీ మనకు తెలియదు కదా అని నీలిమ అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నావు అని సిద్ధు అంటాడు. అవును సిద్ధు, నేను మాట్లాడుతుంది కరెక్టే కదా. ఈ రోజుల్లో అందరూ ఎలా ఉంటున్నారో నీకు కూడా తెలుసు కదా. రేపు తులసిని పెళ్లి చేసుకొని ఎక్కడికో తీసుకెళ్లి హింసిస్తుంటే ఆ విషయం తెలిస్తే నువ్వు సంతోషంగా ఉండగలవా? అందుకే తులసిని పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పి రావాల్సింది సిద్ధు అని నీలిమ అంటూ ఉంటుంది. ఏమో వదిన, అంత దూరం ఆలోచించలేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, జస్ట్ ఇప్పుడు తులసికి పెళ్లి చూపులు మాత్రమే అయ్యాయి. ఇప్పటికి కూడా సొల్యూషన్ అనేది నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉన్న సొల్యూషన్ని చేజార్చుకోకు. తులసికి వెళ్ళి నీ ప్రేమను చెప్పు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు వచ్చి నీలిమ మాటలు వింటాడు. నీలిమ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక నీలిమ టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతుంది. నువ్వు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నా కొడుకు రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నావు కదా. అందుకే కనిష్కను కాదని ఆ తులసిని పెళ్లి చేసుకోమని నా కొడుక్కి సలహా ఇస్తున్నావు కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య గారు, సిద్ధు తులసిని ప్రేమించానని చెప్పాడు. అందుకే తులసిని పెళ్లి చేసుకోమని చెప్తున్నా అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. నా కొడుకు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనిష్కనే పెళ్లి చేసుకోవాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా అది కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.